వేల సంవత్సరాల నాటి నాగబంధం ఉన్న దేవాలయం. శ్వేతనాగులు నిత్యం ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి పక్కనే భూమిలో నుండి పైకి వస్తున్న బుగ్గలో జలంతో నిత్యం అభిషేకం చేసి వెళుతూ ఉంటారు శ్వేతనాగులు. ఈ రోజు మనం చూడబోతున్న దేవాలయం నాగబంధం ఉన్న దేవాలయం. బుగ్గమల్లేశ్వర స్వామి శివలింగం పక్కనే భూమి నుండి పైకొచ్చే జలధారతో ఉన్న దేవాలయం. భ్రమరాంబ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం బుగ్గ గుడి. అద్భుతమైన ప్రాచీన దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. బుగ్గ గుడి నిత్యం పరమేశ్వరుని ఆ పరమశివుని యొక్క శివలింగం పక్క నుండి భూమిలో నుండి జల పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అత్యంత ప్రాచీనమైన ప్రహరీ కూడా మనకు కనిపిస్తుంది. ఊరికి దూరాన సుమారుగా 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలో మోర్జంపాడికి అడవిలో ఉండే ఈ దేవాలయం పక్కనే ఒక 1/2 కిలోమీటరు దూరంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణవేణి నది కూడా ఉంది. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ వైపు నుండి అయితే చింతిరాల బల్లకట్టు దాటితే కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఎక్కడో శ్రీశైలం నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పక్కనే ఉండి కూడా ఇంత గొప్ప దేవాలయం గురించి తెలుసుకోలేకపోవడం. ఇలాంటి దేవాలయానికి రోజు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉండడం. ఇక్కడ మనకి కనిపిస్తుంది నాగబంధం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న గర్భగుడి వెనక నాగబంధం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది.